మొదటిగా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతూ ఉన్నామండి. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్న రాజు పేరు షల్లూము. ఏం పేరు? షల్లూము. ఇతను 6వ కుటుంబం, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన కుటుంబాలలో 6వ కుటుంబంగా ఇతన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇతను మరి మనం చూసుకున్నట్లయితే నిన్నటి దినాన మనము ధ్యానించుకున్నట్లుగా జకర్యా అనగా యోహు కుమారుడైనటువంటి జకర్యాను మరి కుట్ర చేసి చంపిన వాడిగా మనం అక్కడ చూసాం కదండి. ఇతని గురించి మనం బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు మాత్రమే ఉంటుంది. అంటే జస్ట్ ఒక 5 వచనాల్లో ఇతను మనకి కనిపిస్తాడనమాట. ఇతని గురించి మనం చూస్తే షల్లూము అంటే ప్రతిదండన. ఏంటండి? ప్రతిదండన. షల్లూము అంటే ప్రతిదండన అని అర్థం వస్తుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతను కేవలము 1 నెల మాత్రమే పరిపాలించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాం. చదువుదాము, కొంచెం ఆ మాటలు మనము చదువుదాం రండి. 10వ వచనం దగ్గర నుంచి. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి, ఎవరి మీద కుట్ర చేసింది? నిన్న చదివాము. ఎవరైనా? జకర్యా రాజు మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను. జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతాల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 12వ వచనం తీద్దాం. 13వ వచనాన్ని చదువుదాము. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో 9 దినములు ఏలెను. ఎన్ని దినములు అంట? 9 దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన కుట్రను గూర్చి, ఇక్కడ ఆ మాట గట్టిగా పట్టుకుందాం, కుట్రను గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనము ఇతని గురించి కూడా పెద్దగా చెప్పుకోతగినటువంటి రాజు ఏమీ కాదు ఇతను. నిజంగా వాస్తవంగా చూస్తే ఇతను కేవలము 1 నెల మాత్రమే ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించినట్లుగా చూస్తున్నాము. ఇజ్రాయేలీల ప్రజలని అతి తక్కువ కాలము పరిపాలన చేసిన వాడిలో ఇతను 2వ వాడుగా మనం చూస్తున్నాం. అతి తక్కువ పరిపాలన, చాలా కొద్ది రోజులు పరిపాలన చేసిన వారిలో ఇశ్రాయేలు రాజులు, ఇప్పటి వరకు మనము 15 మంది రాజుల్ని ధ్యానించాం. వారిలో అతి తక్కువ రాజుగా 2 వ్యక్తులు. ఇతను 2వ వాడు. మొదటి ఆయన ఎవరు? 7 రోజులే పరిపాలన చేశాడంట. ఎవరు అతను? రైట్, ఎవరు? జిమ్రీ ఓన్లీ 7 డేస్ మాత్రమే పరిపాలన చేశాడు. ఆయన డేస్ కదా, ఇతను 1 మంత్. ఓకే, 1 నెల మాత్రమే ఇతను పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని పాలనలో యూదా రాజు అయినటువంటి ఉజ్జియా పరిపాలన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఉజ్జియా దేవుని యందు మొదటి దినములో బహు భయభక్తులు కలిగి ప్రభువుకి ఇష్టముగా బ్రతికిన వాడుగా చాలా దేవుని పనులు చాలా చేశాడు. కానీ చివరిలో కొంచెం దేవుణ్ణి వెతకక కొంచెం దేవునికి దూరమైన వ్యక్తి. అలాంటి భక్తిపరుడని కూడా ఇతనికి కూడా తెలుసు. ఇక్కడ ఒక రాజు మనం ఉన్నామంటే పక్కన ఏ రాజు పరిపాలన చేస్తున్నాడు, అతని స్వభావం ఏంటి, అతడు ఎలాంటి వాడో అప్పటికప్పుడు మనకి తెలుస్తూనే ఉంటుంటుంది కదా. సో అలానే ఇతని గురించి మనము చూసుకున్నట్లయితే ఇతను బైబిల్లో ఈ షల్లూము అనే పేరు దాదాపు 6గురికి ఉంది. ఎంతమందికి? 6 మెంబర్స్, 6గురికి పేరున్నట్లుగా మనం చూస్తాము. మరి ఈ యొక్క షల్లూము జకర్యాని, అంటే ఇశ్రాయేలు రాజైన జకర్యాని కుట్ర చేసి చంపి అతనికి మారుగా రాజు అవుతాడు కదండి. అతనికి మారుగా రాజు అవుతాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏదైనా దేవుడు మనకిస్తే తీసుకోవాలి, కానీ కుట్రలు, కుతంత్రాలు, మోసము, దగాలు చేసి ఎప్పుడు కూడా ఒక మనిషి దగ్గర ఏది కూడా మనం ఏది లాక్కోకూడదు బలవంతాన. దేవుడు ఇచ్చేంత వరకు ఏదైనా కూడా ఓపికతో మనం ఉండాలి. ఖచ్చితంగా వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా మనకేం చేస్తాడు?
ఇస్తాడు. మనకి ప్రతి అవసరత కూడా ఆయన మనకి తీరుస్తాడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు దేవుడు ఇచ్చేదాకా ఎవరు ఉండట్లా, ఏదో ఒక విధంగా లాగేసుకుందాం. ముఖ్యంగా యవనస్తులు దేవుడు ఇచ్చేంత వరకు భాగస్వాముల కొరకు చూడట్లేదు. భాగస్వామిని దేవుడు ఇచ్చేంత వరకు వేచి ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టలేదు. ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా పక్కటెముకను ఎక్కడ మీరు జతపరిచినారు, ఎక్కడ నాకు అని దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకోలేకపోతూ ఉన్నారు. ఏదో ఒకటి అని చెప్పేసి ఆకర్షితులైపోయి లోకంలో ఏమైపోతున్నారంటే పడిపోతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. పడిపోతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఎన్నో కుటుంబాలు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఆ కుటుంబాలు ఫెయిల్ అయిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ పక్క కుటుంబాల మీద పడిపోతున్నటువంటి స్త్రీలను చూస్తూ ఉంటాం. నా భర్త బాగాలేదు, నా భార్య బాగాలేదు అని పురుషుల్ని, నా భార్య మంచిగా ఉండదు, ప్రేమగా ఉండదు అని పక్క భార్యల్ని మరలా టార్గెట్ చేయటము, లేకుంటే పక్క భర్తల్ని టార్గెట్ చేయటము, వాళ్ళని ఏదో ఒక విధంగా వశపరుచుకోవటము, అంటే తందు కాని వాటిని ఈ విధంగా దేవుడు ఇవ్వని వాటికి ఎంపర్లాడటం వల్ల ఏమవుతున్నామంటే నష్టపోతూ ఉంటాం. ఏదైనా సరే దేవుడు ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. హల్లెలూయా. అది సేవ అయినా, అర్థమవుతుందండి, ఒక సేవకురాలుగా నేను కూడా దేవుని సేవ అయినా సరే, ఒక మందిర నిర్మాణమైనా సరే, ఒక ఆత్మలైనా సరే మన వంతు అడుగుతాము, ప్రయాసపడతాము, దానికి తగిన విధంగా పరిగెత్తుతాము. అయితే ప్రభువు ఇచ్చేంత వరకు వేచి ఉండాలి. ఇప్పుడు నాకు సేవ ఆత్మలు రావట్లేదు, సంఘము కొంచెంగా అయిపోతూ ఉన్నది, అయ్యా ఎట్లాగైనా ఆత్మలు నింపబడాలి అని నేనేదో పిచ్చిగా నాకు లేనటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఒక అద్భుతము జరిగేస్తుందని నీకు చెప్పేస్తూ, నీ గురించి నేను ఒక తప్పుడు ప్రవచనాలు, దొంగ ప్రవచనాలు చెప్పేస్తూ, ఇదిగో దేవుడు నిన్ను ఇది వాడుకోమన్నాడు, ఈ కర్చీఫ్లో నీకు స్వస్థత ఉందన్నాడు దేవుడు, నిన్ను ఇది తీసేసుకో అని నీకు ఇచ్చేస్తూ, ఇది అమ్మేస్తూ, ఇట్లా నేను అది ఒక వ్యాపారముగా చేసేసుకుంటూ, లేకపోతే ఈ రోజుల్లో యవనస్తుల్ని ప్రత్యేకంగా అట్రాక్ట్ చేసేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా అట్రాక్ట్ చేస్తున్నారు. యవనస్తులు త్వరగా పడిపోయేది మ్యూజిక్ అండ్ వాటి సాంగ్స్, మంచి మ్యూజిక్తో ఉన్న సాంగ్స్కి అట్రాక్ట్ అయిపోతుంటారు కదా. అందుకే ఇప్పుడు సినిమా పాటలకి వాటికి యవనస్తులు ఎందుకు పడిపోతున్నారంటే అందులో చాలా మంచి మ్యూజిక్ ఉంటుంది, భలే సాంగ్స్, ఇంట్రెస్ట్గా సాంగ్స్ ఉంటాయి కాబట్టి యవనస్తులు ఎక్కువ పడిపోతారు. అలానే ద సేమ్ ఈ యొక్క దేవుని విషయంలో కూడా యవనస్తులు ఏం చేస్తున్నారంటే చాలామంది తప్పుడు బోధలో వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. తప్పుడు బోధల్లో నడిపిస్తూ ఉన్నారు. భయంకరంగా గెంతటము, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి డ్యాన్సులు వేస్తూ, అదేమంటే దావీదు నాట్యమేశాడు, దావీదు ఆనాడు నాట్యమేసి వేసాడు. నిజమే, నేను కాదంటలేదు. దావీదు ఎలా వేశాడు నాట్యమే. మనం ఎలాగ మనల్ని ఇప్పుడు దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మీరు కూడా మగపిల్లలు ఆడపిల్లలు కలిసి నాట్యం ఆడండి, గెంతులేసి అని చెప్పాడా దేవుడు? కాదు కదా. పరిశుద్ధాత్మ ఉంది, లేదు అని నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్మకి నేను వ్యతిరేకిని కాను, భాషలకి నేను వ్యతిరేకిని కాదు. ఎందుకంటే కొత్త నిబంధనలో చెప్పబడినట్లుగా కృపావరములు నానా విధములుగా ఉన్నాయంట. అందులో అద్భుత కార్యము చేయు శక్తి ఉన్నది, భాషలు మాట్లాడే శక్తి ఉన్నది, భాషలకు అర్థము చెప్పుట కూడా ఉన్నది. నేను వ్యతిరేకిని కాదు. భాషలు ఉన్నాయి, వాటికి అర్థము చెప్పుట ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. అయితే అది ఆ మాట చెప్పిన దేవుడే సమస్తము మర్యాదగా క్రమముగా జరిగించమని కూడా చెప్పాడు. ఆ మాట చెప్పిన దేవుడే ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉంటాయని దేవుడు చెప్పాడు కదా. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో కూడా ఉంటాయంట. దేవుడు అల్లరికి కర్త కాదు అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. వీళ్ళు ఎలాగా ఉన్నారు? ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరి అదేమంటే దావీదు కూడా ఆ రోజు ఎగురుతా వస్త్రహీనుడైపోయాడుగా అంటున్నారు. ఏమైపోయాడంట? వస్త్రహీనుడై. నిజమే, ఆ రోజుల్లో దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు వస్త్రము కొంచెం ఇదైపోయిన మాట వాస్తవమే. అట్లా ఎగురుతూ ఉన్నప్పుడు ఆయన అలా చేసుకున్నాడు. అది పాత నిబంధనకి సంబంధించినది. అంటే అది కొట్టివేయబడింది, నెరవేర్చబడింది. అది మనకి బుద్ధి కలుగుటకు, మాదిరిగా ఉండుటకు రాయబడినటువంటిది. అది మనము కొత్త నిబంధన వారము. అలా అని పాత నిబంధన నేను తృణీకరించట్లేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వస్త్రము నీ ఒంటి మీద నుంచి పోయేది తెలియదు. అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ నీ శరీర అవయవములను చూపించమంటున్నాడా ఎగురుతున్నప్పుడు? కాదు. మన స్వాధీనములో ఉంటుంది, మనకు తెలుస్తుంటుంది. ఎగిరితేనే కాదు, ఆత్మతో సత్యముతో. అలానే నువ్వు ఎగరటము పాపం అంటలా. సమస్తము ఎలా ఎగరాలి, ఎలా చేయాలంటున్నాను? మర్యాదగా, క్రమముగా. ఒక పద్ధతి ఉన్నది. దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు. అలాంటివన్నీ నేను అంతా విడిచిపెట్టేసి నేను ఏదో ఒక రూపంగా నా సంఘం డెవలప్ అవ్వాలి అని నేను కూడా బోల్డన్ని ప్రయత్నాలు నా సొంతవి చేయొచ్చు. నా దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా ఒక కళ చెప్పినప్పుడు, అవును ఇదిగో దేవుడు ఇంకా ఇట్లా చేయబోతున్నాడు, నీకు ఇట్లా అంటున్నాడు అని ఏదో పిచ్చి మాటలు అలా చెప్పొచ్చు. అలా చేస్తున్నారు. ఒక నీళ్లు తీసుకుంటున్నారు, ఏవో చల్లేస్తూ ఉన్నారు. అరటి పండులు తీసుకుంటున్నారు, ప్రార్థన చేసుకొని అరటి పండ్లు ఇచ్చేస్తున్నారు. చాలామంది క్యూ కడతారు తెలుసా, అరటి పండ్లు పంచే ప్రార్థన దగ్గర. మీకు తెలియదేమో, అరటి పండ్లు పంచే ప్రార్థనల దగ్గర క్యూలు కడతారు. కర్చీఫ్లు అమ్మే ప్రార్థనల దగ్గర క్యూలు కడతారు. ఉచితముగా చెప్తున్న సత్యం దగ్గర ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంగమా, అంటే మీ గురించి నేను సంఘపరముగా తప్పుడు మార్గములో, దేవుని వాక్యమునకు వ్యతిరేక మార్గములో వెళ్ళొచ్చు కానీ అది ఏమవ్వదు అంటున్నాడు దేవుడు. ఒక దినాన ఎక్కడ నిలవదు? ఆయన తీర్పు తీర్చే సమయములో ఏమైపోతుందంట, అది భూమి మీద ఉండొచ్చు. తీర్పు తీర్చే సమయములో తేలిపోతున్నాం. అది వ్యర్థమైపోతున్నది. నీవు కూడా నీ కుటుంబ విషయంలో కూడా దేవుడిచ్చేంత ఒక చిన్న వస్తువైనా కూడానండి, నేను చెప్తున్నాను కదా, ఒక చిన్న వస్తువైనా సరే దేవుడిచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒక దువ్వాన విషయంలో కూడా నేను చెప్తున్నానండి. ఒక దువ్వాన విషయంలో కూడా తొందరపడి ఏదంటే, నేను ఊరిక సింపుల్గా ఆ మాట చెప్తున్నాను అంతే. అంటే అది సింపుల్, చిన్న వస్తువు. మన భాషలో మనం వాడేటువంటి వాడుకలు. దేవుడు ఏదైనా నీకు ఇవ్వండి. చిన్నపిల్లప్పుడు అంతే, ఎట్లా తీసుకునేవాళ్ళం మేము తెలియక. చిన్నపిల్లలప్పుడు తిరణాలకని వెళ్ళేవాళ్ళం. తిరణాల మా అమ్మమ్మ వాళ్ళది మంగళగిరి అండి. మేము హిందువులం. తిరణాల జరుగుతుంది, చిన్న తిరణాలు ఉంటుంది, పెద్ద తిరణాల జరిగిద్ది. నేను చిన్నపిల్లంటే అంతే, ఒక 12 సంవత్సరాలు అట్లా ఉంటాయి నాకు. వెళ్ళేవాళ్ళం తిరణాలకి, మా పిన్ని వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళం. మంచి చేయి తిరిగిన వాళ్ళు అనమాట. తిరణాల్లో వెళ్ళిపోతే ఏం కావాలి అన్నీ జనం ఫుల్గా ఉంటారు. రకరకాల బుడ్డీలు, వస్తువులు అన్నీ అమ్ముతుంటారు. చిన్నపిల్లలం కదా, ఆకర్షింపబడుతుంటాం అన్నిటికీ. అయితే నాకు మొదటి నుంచి భయం అండి, నేను దూరంగానే ఉంటాను. వీళ్ళు చక్కగా వస్తువులు అన్నీ తీసేది లంగాలు. నేను చిన్నపిల్లలం కదా, నాకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తీసుకునేవాళ్ళు, నాకు ఇచ్చేవాళ్ళు. నేను పట్టుకొని కూర్చునేదాన్ని అక్కడ. అంటే అవి మావి కాదు, అక్రమముగా దొంగిలించబడినవి. దేవుడు నీకు ఇవ్వలేదు, కానీ నువ్వు ఆశపడి దాన్ని ఏదో ఒక విధంగా అక్రమమైన మార్గంలో తీసుకుంటున్నావు. ద సేమ్ షల్లూము రాజు కూడా దేవుడు తనకివ్వనటువంటి సింహాసనమును అక్రమముగా మోసము చేసి, కుట్ర చేసి వెళ్ళి ఆ యొక్క జకర్యా రాజును చంపి ఆ సింహాసనాన్ని ఆక్యుపై చేయడాన్ని చూస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ నువ్వు కూర్చున్నావేమో నాకు తెలియదు అలాంటి సింహాసనాల మీద. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందండి, మా ఇంట్లో ఏసీ, నేను ఉండటం తప్పంటలేదమ్మా, అందరూ గమనించండి. మీ ఇంట్లో దేవుడు ఇంకా ఆశీర్వదించును గాకనే నేను చెప్తా. మా ఇంట్లో డబల్ కాట్ మంచం ఉందండి, మా ఇంట్లో ఏటో చాలా చెప్తూ ఉంటారు. అయితే అవి ఎట్లా వచ్చినాయి, ఎలా వచ్చినాయి? సక్రమైన మార్గంలోనే వచ్చినాయా, అక్రమమైన మార్గంలో వచ్చినాయా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎలా సంపాదించావు? మాకు పెద్ద బిల్డింగ్ ఉందండి, బోల్డ్ అంత బిల్డింగ్లు ఉన్నాయి, 2-3 బిల్డింగ్. ఎలా సంపాదించావు? నీకు ఇచ్చాడా దేవుడు? పరిశుద్ధమైన జీవితంతో కష్టపడి నువ్వు సంపాదించావా? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగముతో నువ్వు కష్టపడి సంపాదించావా? నీ కుటుంబం అంతా కష్టపడి సంపాదించారా? రేపు లెక్క అడుగుతాడు దేవుడు. అక్రమమైన మార్గములో ఆక్రమించుకున్నావు, డబ్బులు పెట్టే కొన్నావు, నేను కాదంటలా, దొంగతనం చేయలా, కాదంటలా, ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ప్రతి పైసా దేవుడికి లెక్క చెప్పాలి. జాగ్రత్త, జాగ్రత్త సుమ. ఈరోజు యవనస్తులు ముఖ్యంగా ప్రేమించటం, వాళ్ళు ఇచ్చే డబ్బులతో జల్సాలు చేయటం. బాయ్స్కి కావాల్సిందేంటి? సుఖం. వీళ్ళకి కావాల్సింది ఎంజాయ్మెంట్. రకరకాలవి కొనుక్కోవాలి, జీవితం గడిచిపోవాలి. ఎక్కువైపోయిందండి ఈ దినాల్లో. అది కుటుంబాల్లో కొంచెం కొరత ఏర్పడితే, భర్త సంపాదన తగ్గినా, ఏదైనా కొంచెం తాగుబోతుడుగా కనపడ్డా, లేకపోతే ఇంకేదో కొంచెం ఒక దరిద్రం అనేది కొద్దిగా తాండవిస్తా కనపడిందంటే మరొక మార్గం. స్త్రీ ఏదన్నా కొంచెం ఒక పొరపాట్ల అంటే ఏదన్నా కుటుంబంలో స్త్రీలు ప్రవర్తన లేకుంటే మాట తీరు నచ్చలేదనుకోండి, వెంటనే మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందటం. అక్రమ మార్గములు కాదా? ఎలా మన సొంతం అవుతున్నాయి? ఒకవేళ ఒకప్పుడు తెలియని స్థితిలో నువ్వు చేసి ఉంటే దేవుని దగ్గర మనం ఏం పొందాలి? పశ్చాత్తాపం పొందాలి. కొంతమంది ఇళ్లలో ఏ ఆఫీసుల్లో పనిచేస్తే ఆ ఆఫీస్ సామాన్లన్నీ ఆ ఇంట్లో ఉంటాయి. ఎక్కడికెళ్ళి పని చేస్తుంటారో ఆ కంపెనీలో మందులన్నీ ఆ ఇంట్లో ఉంటాయి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో నాకు తెలియదు. క్యారేజీలు తీసుకెళ్తారు, క్యారేజీలను లోపల దాచిపెట్టేసుకొని తెచ్చేస్తారు. నిజం. హోటల్లో పని చేస్తారు, హోటల్లో గిన్నెలన్నీ వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పే మాట మీకు ఎలా ఉందో తెలియదు. చివరి దినాల్లోకి వచ్చేసాం. ఒప్పుకోండి, వద్దు. అక్రమమైన సంపాదనే మనకొద్దు. దేవుడిచ్చేది చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చిన అవ్వ చాలా ఆశీర్వాదంగా ఉందా లేదా? ఆదాముకి దేవుడిచ్చిన ఆదాము అవ్వకి ఆశీర్వాదంగా ఉన్నారా లేదా? ఏదైనా తోట ఆశీర్వాదంగా ఉందా లేదా? ఏదైనా తోటలో పండ్లన్నీ ఇచ్చాడు దేవుడు. ఆశీర్వాదంగా ఉన్నాయా లేవా? సంతోషంగా ఉన్నారా లేదా? హ్యాపీనెస్ అనేది వాళ్ళలో ఉందా లేదా? అంటే వాళ్ళకి బంగారం లేకపోవచ్చు, వాళ్ళకి ఇల్లు ఉందో లేదో నాకు తెలియదు. అక్కడ అంటే ఏదైనా తోటలో గృహం ఉన్నట్టు ఏం కనపడలే నాకు. అంటే బహుశా మంచు కుర్చీ తడిపిందేమో, కానీ వాళ్ళు ఇల్లు వేసుకొని అక్కడ ఉన్నారన్న విషయం కూడా అక్కడేమి రాయబడలేదు. నాకైతే మరి కనిపించలేదు. మీకు కనపడితే నాకు చెప్పండి. కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, అసలు ఎంత సంతోషంగా ఉన్నారు ఇద్దరు. దేవుడు ఇవ్వని దాన్ని ఏం చేశారు? ఆశపడ్డారు, దొంగసాటుగా తినేసేసారు. ఇప్పుడు ఏమైపోయింది? నెమ్మది కోల్పోయారు, సమాధానం కోల్పోయారు, సంతోషం కోల్పోయారు కదా. దానివల్ల ఏదేదో వచ్చేసేసినాయి. ఎన్ని వచ్చినాయి, శాపం ఎంత వచ్చిందో మనకు తెలుసు. ఈరోజు దేవుడు ఇచ్చిందే తీసుకో, దేవుడు ఇచ్చిందే తీసుకో. దేవుడు ఇవ్వని దాని జోలు వెళ్ళకు, లంచాల జోలు వెళ్ళకు. లంచములు, వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు. 4 లక్షలు డబ్బులు తీసుకుంటే వాళ్ళు 4 లక్షలు కష్టపడి కట్టారంటండి. కడితే ఇప్పుడు 4 లక్షలు వడ్డీ కట్టమని కూర్చుంటున్నారు. 4 లక్షలకి ఎన్ని లక్షలంట? 4 లక్షలు వడ్డీ. పాపం పేదోళ్ళు యాడ్ నుంచి కడతారు వాళ్ళు. ఎట్లా కాళ్ళు బతిల్లాడుతున్నారు. అయ్యో, ఒక 50,000, 1 లక్ష రూపాయలు కట్టగలుగుతా, అంత కట్టలేమని అడుగుతుండ్రు. కుదరదా? కనీసం 3 లక్షలన్నా కట్టండి అంటున్నారు. మొద్ద తినడానికే సరిగ్గా లేనటువంటి పరిస్థితులు పాపం. ఎక్కడి నుంచి తెచ్చుకాడు? ఏదో పరిస్థితులు బాగోక చేశారు. ఈరోజు వడ్డీలకి వడ్డీలు, చక్రవడ్డీలు, ప్రతిదీ కూడా ఉంటుందండి. జడ్జిమెంట్ ఉంటుంది. ఈరోజు దేవుడు ఇవ్వని దాని జోలు నువ్వు వెళ్ళొద్దు. ఇతను వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఎక్కాడు సింహాసనం. ఎన్నాళ్ళు ఉన్నాడు? 1 నెల మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 14వ వచనంలో గాదీ కుమారుడైన మెనహేము షల్లూము మీద పడి అతన్ని ఏం చేశాడంట? చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చంపి అతనికి మారుగా ఈ యొక్క మెనహేము రాజు అవ్వటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కుట్ర చేసి ఇతను రాజయ్యాడో అదే కుట్రతో ఇతను ఏమైపోయాడు? చంపబడ్డాడు. అంతే కదా. కుట్ర చేసి జకరియా రాజుని చంపాడు. అదే కుట్ర చేసి ఆ యొక్క రాజు ఏం చేశాడు? మెనహేము అనే రాజు షల్లూముని చంపేశాడు. అంతే. దేవుడు అన్నాడు, నువ్వు ఏది విత్తితే అదే మనం కోస్తాం. నువ్వు విత్తందేమి కొయ్యం, విత్తందేం కొయ్యం. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం మన జీవితంలో. మరి ఏం విత్తుతున్నావు నువ్వు? మన తండ్రైన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ప్రేమ అనే విత్తనాలు విత్తాడు, క్షమాపణ అనే విత్తనాలు విత్తాడు, పరిశుద్ధత అనే విత్తనాలు విత్తాడు. క్షమించండి, ప్రతి ఒక్కరిని క్షమించండి అనే విత్తనాలు విత్తాడు. ఎక్కడ ఎవరిది ప్రభువారు ఆశించలేదు. ప్రభువారు మాదిరిగా మనకి చూపించాడు.
అందుకే ఈరోజు మనందరము కూడా ఆయన ఫలముగా ఉన్నాము కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి బ్రతుకు మనము కూడా బ్రతకాలని ప్రయాసపడుతున్నాం. లేకుంటే ఏంటండి ఇది, అందరిలాగా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, బయటికి వెళ్ళి ఉపవాసాలుండి దేవుడి సన్నిధిలో నిష్ట కలిగి 40 దినాలు కూర్చొని ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి నిజంగా ఎంతగా దేవుని దగ్గర మీరు గోజాడుతూ ఉన్నారో కదా, ఎంత మొరపెట్టుకుంటూ ఉన్నారు ప్రభు యొక్క సన్నిధిలో. అవసరమా? ఎందుకోసం ఇదంతా? ఎందుకోసం అండి? ఆయనలా మనం బ్రతకాలని కదా. ఆయనలా నువ్వు బ్రతకాలని ఎంత ప్రయత్నిస్తున్నావో దానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. అయితే విడిగా కూడా, అంటే ఈ ఉపవాస ప్రార్థనలనే కాదు, కానీ ఈ దినములు అయిపోయిన తర్వాత కూడా నీ జీవితంలో మంచి పంట కోస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆ పంట కొయ్యాలి అంటే నువ్వు మంచి విత్తనాలు విత్తుతూనే ఉండాలి. మా సహోదరి చామంచి చెట్టు పలానా కలర్ అని వేస్తుంది. లేదు నాకు అవేంటి పెద్ద గులాబీలు అంటే ఇష్టం. చామంచి పువ్వు నువ్వు గులాబీలు కాయాలంటే అది గులాబీలు కాసిద్దా? కాయదు, పుయ్యదు. అది ఏ చెట్టు విత్తామో అదే పువ్వు వస్తుంది. నువ్వు ఏది విత్తుతున్నావు? ద్వేషం విత్తితే నీకు ద్వేషము తిరిగి వచ్చింది. నువ్వు కక్షలు విత్తుతున్నావా, నీ మీద నీకు కూడా అదే వస్తుంది. నీ పిల్లల దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, రేపు పొద్దున పెద్దయ్యాక నీ పిల్లలు కూడా నీ దగ్గర అలానే ప్రవర్తిస్తారు. నువ్వు పెద్దయ్యాక నీ పిల్లలు కూడా నీ దగ్గర అలానే ప్రవర్తిస్తారు. నువ్వు చీటికి మాటికి వాళ్ళని తిడతా ఉన్నావు అనుకో, వాళ్ళకు ఒక వయసు వచ్చాక వాళ్ళకు కూడా ఒక పవర్ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారా, నిన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు, నిన్ను పొడవటం స్టార్ట్ చేస్తారు. ఎందుకు? మమ్మల్ని ఓరకోరకనే తిట్టేదానివిగా, ఓరకోరకనే మమ్మల్ని అనేదానివిగా. అదిగో అన్నం పడేస్తే ఇట్ట తిట్టావుగా పొరపాటులు మేము ఏదో చేస్తే అట్లా అంటుంటారండి వాళ్ళు. నిజం, పిల్లలు భలే దెప్పి పొడుస్తూ ఉంటారు ఈ రోజుల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. తాతల నాటి బొచ్చ తరతరములు వస్తుందంట. ఈరోజు నీ కుటుంబంలో నువ్వేం విత్తుతావో అదే పంటని కోస్తావు. ఏం విత్తుతున్నావో నాకు తెలియదు. నీ పిల్లలకి ప్రార్థన అనే విత్తనాలు విత్తు, విశ్వాసం అనే విత్తనాలు విత్తు. నీ కుటుంబంలో నాన్న ఇలా పరిశుద్ధంగా, ఇలా దేవుడు పరిశుద్ధుడైన దేవుడమ్మ, మనం ఆరాధిస్తున్న దేవుడు అని పరిశుద్ధత అనేటువంటి విత్తనాలు విత్తు. సరే, కొంచెం సేపు చూడు, కొంచెం సేపు ఆడుకో, కొంచెం సేపు చూడు, ఇంక తర్వాత చూడబాకు అని సగం విత్తనాలు విత్తి, అరే ఏంట్రా ఇది, ఏంది ఇది అన్నావు అనుకో, నువ్వు ఎన్ని ఇత్తావో అంతే వచ్చింది. అంతే కదమ్మా, ఎక్కువ వస్తాయా? నువ్వు లేచి కష్టపడి ప్రార్థన చేసుకొని చదివితే వస్తాయి మనకి ఏదైనా. లేకపోతే రాదు మనకి ఏదైనా. మనం చేసిన దాన్ని బట్టి, దున్నిన దాన్ని బట్టే. అంతే. నువ్వు దున్ని విత్తనం వేసి చూస్తుంటాం, పాపం మంచులో లెగిచి నీళ్ళు పడుతూ ఉంటుంటారు పొలాల్లో, ఎంత కష్టపడుతూ ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఏమి విత్తితే అదే కోస్తావు. షల్లుము విత్తిందే రివర్స్లో తనకు వచ్చేసింది. ఏ కత్తి పట్టి విత్తాడో ఆ కత్తి తన మీదకి వచ్చేసింది. అందుకే మరలా చెప్తూ ఉన్నాను, బిడ్డల్ని ప్రేమించండి, అత్తమామల్ని ప్రేమించండి, తల్లిదండ్రులను కూడా ప్రేమించండి. మీ సహోదరులు ఒకవేళ లేని స్థితిలో వాళ్ళు ఉంటే, అంటే మీకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉంటే, చేతనైన సహాయము మీ తోడబుట్టిన వాళ్ళకి కానివ్వండి, మీ భర్త తరపు బావలు పెద్ద ఏమవుతారు అంతేగా, బావలు మరుదులు అలా అవుతారు అంతేనా. అలాంటి వాళ్ళు కూడా మీకంటే కొంచెము తక్కువగా స్థితిలో ఉంటే చేతనైన సహాయము వాళ్ళకి చెయ్యండి. దేవుడు మళ్ళీ రివర్స్లో మీకు ఇస్తాడు. రివర్స్లో మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను హోదాలో ఉన్నాను కదా అని, లేకపోతే నేను అలా ఉన్నాను కదా అని తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు చూడటము, బంధువులందరినీ ఏదో తెలియనట్లుగా, అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియనట్టే ఉంటారు కొంతమంది. ఎంత దగ్గర రిలేషన్ ఉంటుందంటే, చాలాసార్లు నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, స్వయాన మాకు మేనత్త అవుతారు, స్వయాన మాకు నానమ్మ అవుతారు, ఇట్లా చెప్తూ ఉంటారు. అవునా? నేనైతే నిజంగా మా సొంత చెల్లెలు, సొంత అక్క అంటారు, తోడబుట్టిన అక్కలు అంటారు కొంతమంది. అసలు రిలేషన్ ఎందుకంటే వారికి ఎలాంటి రిలేషనే ఉండదు. ఎక్కడో ఒక మ్యారేజీల్లోనో చిన్న ఫంక్షన్లోనో అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అంటే ఎందుకు ఉన్నవాళ్ళం అనేటువంటి ఒక అహం,
తక్కువ వారితో ఎక్కువ మాట్లాడినా, సహవాసం చేసినా వీళ్ళ పేరు ప్రతిష్టలకి ఎక్కడో ఒక భంగము కలుగుతుందనేటువంటిది వద్దు. మనము యేసయ్య బిడ్డలు. యేసయ్య కోరుకుంటే తండ్రైన దేవుడు, యెహోవా దేవుడు మహా సైన్యాన్నే పంపించి ప్రభువారిని రక్షించగలిగిన వాడు. యేసు ప్రభువారు కోరుకుంటే తండ్రైన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. కానీ ఆయన ఎన్నడూ కూడా అలాగ అతిశయపడలేదు. అందరితో సామాన్యమైన వ్యక్తిలాగా కలిసి ఉన్నాడు. ఇంకా అక్కడ ఒక మాట ఉంటుంది, తలవాల్చుకొనుటకు నక్కల కంట బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు అంటే ఎంత తగ్గించుకున్నాడు. ఆయన కావాలంటే ఇల్లు కష్టమండి. షెకేలు ఎక్కడ దొరికింది? చేపను. అలా అదే షెకెల్లో డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కట్టంటే కట్టలేరా? ఆయన నోటి మాట నుంచి జరగదా? అది జరిగేది. కానీ ఆయన ఎన్నడూ అన్యాయముగా వచ్చేదాన్ని, అక్రమ మార్గములో వచ్చేదాన్ని ఆశించల. ఆ వెళ్ళిన కాడ పెట్టినటువంటివే తింటూ వచ్చాడు యేసయ్య కూడా కదా. ఎవరైనా చందా ఆఫరింగ్లు ఇస్తే అది కూడా శిష్యుల దగ్గరే పెడతా వచ్చాడు. ఇస్కరియోతు యోధా దగ్గర వాడు నాన్న రొట్టెలకి వాడు, ప్రజలు వస్తున్నప్పుడు పలానా వాటికి వాడు, మనందరూ ఉంటున్న వాడు, అందరికీ వాడు అంట ఇచ్చాడే. కానీ ఎన్నడూ కూడా ఇది చేయలేదు. ప్రియ సంగమా, ఈరోజు యేసయ్య కోరుకుంటే ఏదైనా కూడా జరిగిపోయేది. కానీ ఆయన మనలాగా తగ్గించుకొని చక్కగా లోకములో జీవించాడు. మరి మనం తగ్గించుకోవడానికి ఏంటండి? మనకేమైనా కొమ్ములు వచ్చేసినాయా? లేదుగా. ఏదో దేవుడు కృపను బట్టి ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు ఇస్తున్నా. నా మట్టుకు నేను వచ్చిన మొదటి స్థితిని ఎన్నడూ నేను మర్చిపోను. నాకు గుర్తు, నా చిన్న బాల్య దినముల నుంచి కూడా కరువు నాకు తెలుసు, ఆకలి బాధ నాకు తెలుసు, గృహము యొక్క విలువ నాకు తెలుసండి. పాకలో ఉన్న వర్షము కారుతూ, ఒకప్పుడు మా తాతల కాలంలో ధనవంతులంట, వారంతా డబ్బు మీద నడిచిన వాళ్ళే. కానీ నాకు వచ్చేసరికి నేను చూసిందంతా కూడా కష్టాలు తెలుసు. నాకు కరువు తెలుసు, తాగుబోతులు కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, ఆ తల్లులు ఎలా ఏడుస్తారో నాకు తెలుసు, నా కుటుంబంలో ఉన్నది కాబట్టి. ఒక పేద స్థితిలో ఉన్న పిల్లల కోరికలు ఎలాంటి ఆకాశమునకు అంటుతూ ఏడుస్తూ ఉన్నటువంటి వారిని చూస్తూ లోపల ఎంత బాధపడుతుంటారో నాకు తెలుసు. ఎప్పుడు కూడా నేను ఆ మెట్టును మర్చిపోను. ఆ చిన్న పాకలో తినటానికి లేక, ఆ పక్కనే ఆ పురుగులు, ఆ పక్కనే చిన్న వాష్రూము, బాత్రూము, అక్కడే పక్కన ఇల్లు. నాకు తెలుసు. నేను ఎప్పుడు మర్చిపోను ఆ స్థితిని, ఎప్పుడు మర్చిపోను. కొన్నిసార్లు లెగిచినప్పుడు ఖచ్చితంగా నాకు ఉదయం నిద్ర లేగంగానే ఆ ఇల్లు గుర్తొస్తుంటుంది. ఆ గుంటూరు, ఆ ఇల్లు, అదంతా గుర్తొస్తూ ఉంటుంటుంది నాకు. ఈరోజు దేవుడు ఈ స్థితిలో పెట్టాడు అంటే అది ఆయన కృప. హల్లెలూయా. అక్రమముగా సంపాదించింది, అక్రమముగా వచ్చినది మాత్రం కాదండి. దేవుని కృప చేత, కష్టార్జితము చేత నా కుటుంబమును, నా తండ్రి కష్టము చేత, నా తమ్ముడి కష్టము చేత నా కుటుంబమును ఆశీర్వదించాడు. నా తండ్రి పని నేను చేయటం ద్వారా నా తండ్రి నన్ను పోషిస్తూ వచ్చి ఈరోజు ఈ స్థితిలో నన్ను ఉంచి 10 మందికి కొంచెము నా దగ్గర ఉన్నదేదో సహాయము చేసి పెట్టగలిగే కృపను నాకు ఇచ్చాడు. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సంగమా, ఎప్పుడు మొదటి స్థితిని మర్చిపోవద్దు. అందరితో సమాధానం లేదా, నీవు ఎలాగుంటావో అదే రేపు నువ్వు విత్తుతావు. ఒకే మాట, ఈ రాజును బట్టి ఏది విత్తుతావో అదే నువ్వు పొందుతావని నేర్చుకోండి. ఈ రాజు ఏ కుట్ర చేసి రాజయ్యాడో అదే కుట్రతో చంపబడిన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా షల్లూము. సో ఈరోజు మనం ఎలాగున్నాం ఆత్మీయ జీవితంలో? ఈరోజు మనం ఎలాగున్నాం? కొంతమందికి ప్రార్థన వచ్చని గర్వం ఉండు, ప్రార్థన బాగా చేస్తామనే గర్వం, కొంతమందికి ఇంగ్లీష్ బాగా వచ్చని గర్వం, టెక్నాలజీ బాగా వచ్చని కొంతమందికి గర్వం, భలే కొంతమంది తెల్లంగా ఉంటామని గర్వం. వద్దు, మనకి ఏది వద్దు. దేవుని నామములు అవన్నీ సిలువ వేయబడును గాక. హల్లెలూయా. అందరం యేసయ్యలాగా ఉందాం, యేసయ్యలా బ్రతుకుదాం, యేసు కొరకు జీవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.